రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న గండ్ర వెంకటరమణారెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగేడు ఇదివరకు ఎట్లుండే, భూపాలపల్లి ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదో ఒకసారి మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎరక. ఈ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు జంగేడు, కాసింపల్లె, వేషాలపల్లె, పుల్లూరామయ్యపల్లె, భూపాలపల్లి అన్ని కలిపి ఆ రోజు మున్సిపాలిటీగా చేయాలంటే కూడా జనం జరిపోతే నగర పంచాయతీ చేసినాం. తర్వాత మున్సిపాలిటీ అయింది. ఈ రోజు ఒక జిల్లా కేంద్రం అయింది. అయిందా కాలేదా? ఈ రోజు జిల్లా కేంద్రం అయితే ఎట్లా ఈ రోజు మన యొక్క ఇంతకుముందు మిత్రుడు చెప్పిన మన భూములకు ఎట్లా వాల్యూస్ పెరిగినాయి, ఇక్కడ ఉపాధి అవకాశం కొరకు ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా నివసిస్తున్నారు, ఏ రకంగా బతుకుతున్నారు. మరి ఇన్ని రకాలుగా పట్టణం అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకు ఏం కావాలి అంటే తాగడానికి నీరు కావాలి. గతంలో నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండే, ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉందా? కేసీఆర్ గారి పుణ్యం వల్ల మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇస్తున్నది మన ప్రభుత్వం. ఇస్తున్నామా లేదా? ఎండాకాలం వచ్చిందంటే ఆ రోజులలో బోర్లు వేయాలి, నీళ్లు లేకపోతే ట్యాంకర్ పెట్టి నీళ్లు తెచ్చుకోవాలి, సింగరేణుల కాడివి అడుక్కొని రావాలి, వాళ్ళని అడిగి తెచ్చుకునే పరిస్థితి. ఈ రోజు ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరిపోయేంత వరకు కూడా ఇస్తున్నది అంటే దానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వలన కాదా? ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. అదేవిధంగా మీ పాఠశాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు పాఠశాలలో మన వర్షకాలం వచ్చి నీళ్ళు వచ్చినాయి. మా పూలమ్మ ఎప్పుడు వచ్చినా ఒక కాగితం పట్టుకొస్తుంది, వచ్చి ఎప్పుడు సమస్యలు చెప్తుంది. అమ్మ పూలమ్మ ఇంకేమన్నా అడిగినా ఇంకేమైనా ఉన్నాయా అమ్మ అయిపోయినాయి అంటే దాదాపుగా అయిపోయినాయి అని చెప్పింది. ఆమె ఈ రోజు మీరు ఓట్లు వేసి గెలిపిస్తే 10 సంవత్సరాలు నా జంగేడును, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఈరోజు రోడ్ల వెడల్పు అయింది. మీ పొలాలకు పోయేటువంటి పొలాల రోడ్లు బాగైనాయి. శ్మశాన వాటిక కూడా మరి అనేక దిక్కులుగా ఉండాలి. ఎందుకంటే భూపాలపల్లి పట్టణం భవిష్యత్తు ఇంకా పెరుగుతుందని చెప్పి ఈ పట్టణంలో అనేక శ్మశాన వాటికలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇటుపక్క అటుపక్క ఇట్లా అనేక కార్యక్రమాలను కూడా మనం ఈరోజు చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో గౌరవ కేసీఆర్ గారి సహకారంతో కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, మరి ఏం చేయలేదో మీరే వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. ఎందుకంటే మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయినాయి. సర్పంచ్ ఎన్నికలలో మేమే మొత్తం గెలుస్తాం, 100కు 100 మాయే అన్నారు. ఇవాళ వచ్చినాయి 100కు 100 ఎక్కడ వచ్చినాయి? అధికార పార్టీలో ఉన్నారు. మరి అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు బొంగులు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ దాదాపుగా ఇవాళ సగానికి సగం మన బీఆర్ఎస్ పార్టీ అంతటా కూడా సర్పంచులు అన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. మరి రేపుగా మళ్ళా ఈ సర్పంచులు గుర్తులేని వాటిల్నే గిట్లా గెలిచిండ్రంటే రేపు మరి గుర్తులు వస్తాయి కదా. మున్సిపాలిటీ ఎన్నికలైనా మరి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా గుర్తులు వస్తాయి. మరి ఆ గుర్తులు వచ్చినాక కారు గుర్తు పెట్టుకొని మరి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా పనిచేసిండ్రు, చైర్మన్ గారు పనిచేసిండ్రు. వాళ్ళందరం దగ్గరికి పోతే ఏమవుతుంది? వాళ్ళకు ఒక్క ఓటు కూడా పడది. పోని అని ఎలగొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక రేపు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే భయపడతాను. కాబట్టి కానీ తప్పదు, ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. మరి వచ్చినప్పుడు అందరం కూడా అడగాలి, నువ్వు ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? మరి 426 ఎన్ని గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఏమేమో బాగా ఇంత పొడుగు చాట భారతం అంత చెప్పిండు ఆయన. ఆ చెప్పిన దాంట్లో ఒక్కటి లేదు. ఈ గ్యారెంటీలలో ఏది లేదు, దాంట్లో ఏది లేదు. ఉన్నాయన్నీ ఎగ్గొట్టిండా ఎగ్గొట్టలేదా? ఆ రోజు మనం ఏం చేసినాం? కేసీఆర్ సార్ ఇచ్చినాయి 2000 పెన్షన్ ఇచ్చేదానికి 4000 పెన్షన్ ఇస్తా అంటే అందరు నమ్మిండ్రు. నమ్మితే ఇవాళ ఏమైంది? గవ్వే 2000 కూడా కింద మీద పడి ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. అవగాహన లేనటువంటి పరిపాలన, ఒక కుళ్ళు కుతంత్రాలతోని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఇవాళ పాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఇట్లాంటి పాలన ఎక్కువ రోజులు కొనసాగదు. మళ్ళీ రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఇవాళ ఎక్కడున్నా ఇవాళ ఏం చెప్పిండు ఈయన?
కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటాడు అని ఒకటే ఒక మాట ఓ దాంట్లో డబ్బాల గడగరాలు వేసి కొట్టినట్టు కొట్టి 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 చెప్పిండు. ఇవాళ ఎక్కడ ఉంటేంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు పనులు జరిగినాయా జరగలేదా? మన భూపాలపల్లి తీసుకోండి ఒక్కసారి, ఎక్కడ భూపాలపల్లి, ఎక్కడ హైదరాబాదు, ఇవాళ మెడికల్ కాలేజ్ ఏంది, ఇక్కడ మరి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఏంది, ఎస్పీ ఆఫీస్ ఏంది, ఇవాళ క్యాంప్ ఆఫీసు, ఇవంతా అభివృద్ధి కాదా? ఇవాళ డబుల్ రోడ్లు అయితే ఏంది, ఎంత అభివృద్ధి జరిగింది. ఇవాళ సింగరేణి వాళ్ళకి డబుల్ 1000 క్వార్టర్లు తెచ్చినాం. ఇవాళ గిన్ని మంచి పనులు చేసిండ్రా చేయలేదా? మంచి పనులు చేసిన వాళ్ళని ఎన్నుకోవాలి కానీ మంచి పనులు చేసిన వాళ్ళ మీద బురద చల్లుతాం. ఈయన ఫామ్ హౌస్లు ఉంటాడు, గిది ఉంటాడు, గది ఉంటాడు అని చెప్పిండు. మాయ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అబద్ధాల పునాదుల మీద ఇవాళ గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదు అని మనం అందరం కూడా గుర్తెరిగి ముందుకెళ్ళాలి. రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరినీ మరి ప్రశ్నించాల్సినటువంటి మరి సమయం ఆసన్నమైంది అని మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.